Hi everyone. This is KP Reddy. So basically, I started a YouTube channel, Basics by KP Reddy. So this is the podcast where I want to introduce all my school friends, what they are doing, how they are doing their like job, and like how they build companies and everything. And today we have Sharma. He's the founder of Studio Boss 8055, Studio 8055, alias Boss. So over to you, Sharma. Can you please introduce yourself? Hi everyone. Hi KP. So I am Sharma YVK, architect based out of Hyderabad, and so I am a principal architect of Studio 8055 as KP introduced, and I did my studies in NIT Bhopal, and we were friends in the school. Over to you. బేసికలీ వీ విల్ డూ దిస్ పాడ్కాస్ట్ తెలుగు మోస్ట్లీ తెలుగులోనే మాట్లాడదాం సాధ్యమైనంత వరకు. Sure. సో ఎందుకంటే మనము ఏపీ తెలంగాణ ఆడియన్స్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఏదైతే ఆర్కిటెక్చర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నామో సో బేసికల్లీ అది తెలుగులో ఉందాం. సో సో స్టార్టింగ్ నేను క్వశ్చన్స్ మీరు ఆర్కిటెక్చర్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు, ఈవెన్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మీ టాస్క్ ఈరోజు. సో Sure. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బేసిక్గా మీరు ఆర్కిటెక్ట్ ఎలా చూస్ చేసుకున్నారు? అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు అసలు ఆర్కిటెక్చర్ అనేది ఉందనే తెలియదు. సో మీకేమైనా ఐడియా ఉందా? లైక్ అండ్ హౌ డు యూ కమ్ టు దిస్ ఆర్కిటెక్చర్ థింగ్? ఆర్కిటెక్చర్ అనేది ఐడియా అయితే లేదు డెఫినెట్ గా, బట్ వైల్ ఇంటర్మీడియట్ ఏదో చదువుతూ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన దాన్ని పట్టుకొని ఆ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడైతే రాసినామో అప్పుడు మనకి ఒక చిన్న గ్లిమ్స్ ఉండే ఆర్కిటెక్చర్ అంటే ఏంది, దేని అసలు ఏం చేస్తారు వాళ్ళు అనేది ఒక చిన్న గ్లిమ్స్ అయితే ఉంది. అండ్ ఏ సబ్జెక్ట్స్ లేవు దాంట్లో అనేది మాత్రం క్లియర్ ఐడియా ఉంది. దట్ ఇట్లా మ్యాథ్స్ ఉండదు, అంటే ఫిజిక్స్ ఉండదు, కెమిస్ట్రీ ఉండదు, బయాలజీ ఉండదు. సో ఇది టువర్డ్స్ ఒక క్రియేటివిటీకి సంబంధించిన ఒక ఫీల్డ్ అనేది మాత్రం ఒక ఐడియా అయితే ఉంది. అండ్ దెన్ ఎప్పుడైతే మనకి ర్యాంక్ వచ్చిందో ఆ ఎగ్జామ్ లో దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే కాలేజ్ పోయినా అక్కడి నుంచి వచ్చిన నాలెడ్జ్ తప్ప బిఫోర్ అయితే లేదు. ఇంటర్ తర్వాత ఇంజనీరింగే కాదు, ఆర్కిటెక్చర్ అనేది కూడా ఒకటి ఉంది. సో డిజైనింగ్ ఇంట్రెస్టింగ్ ఏమైనా ప్యాషన్ ఉన్న వాళ్ళు ఆర్కిటెక్చర్ లో, సో వాళ్ళ ఎగ్జామ్ రాసి వాళ్ళు కూడా ఆర్కిటెక్ట్స్ కావచ్చు అనమాట. ఓకే, ఫైన్. సో ఫైన్, వెరీ గుడ్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి అంటే లైక్ మీరు చదివింది భోపాల్లో, లైక్ ఆర్కిటెక్ట్ కి ఫేమస్ వచ్చేసి మోస్ట్లీ ఢిల్లీ, అక్కడ ఫేమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో హైదరాబాద్ లో ఎందుకు మీరు ఆర్కిటెక్ట్ ఫార్మ్ స్టార్ట్ చేశారు? అంటే అర్థం కాదు నాకు. ఇప్పుడు బిల్డింగ్స్ అక్కడ మేజర్ గా ఉంటాము ఒకటి, అండ్ ఇక్కడ ఆర్కిటెక్చరల్ ఫార్మ్ స్టార్ట్ చేయడానికి అంటే నాకు పాయింట్ బేసిక్ ఏమర్థం అవుతుందంటే, ఇప్పుడు కాలేజ్ వచ్చేసి నాది ఎన్ఐటి భోపాల్లో ఉంది. ఓకే, సో అక్కడ చేసిన తర్వాత కూడా ఆబ్వియస్లీ మన ఏరియాలో మనం సెటిల్ అవుదామని చూస్తాం కదా. సో అట్లనే నాకు ఢిల్లీలో ఇట్లా ఆఫర్స్ వచ్చినాయి కానీ, బట్ నేను ఇక్కడ లోకల్లో మన మన వాళ్ళ మధ్యలో మనం స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. అంటే బట్ నేను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసింది జాబే. ఇక్కడ జాబ్ చేయటం స్టార్ట్ చేసి ఒక 5.5-6 years ఒక చోట వర్క్ చేసిన తర్వాత దెన్ వి అండర్స్టూడ్ ఓకే మనం చేయగలుగుతాం అని అన్నప్పుడు మనం వి స్టార్టెడ్ అవర్ ఓన్ ప్రాక్టీస్ ఇక్కడ. సో బిల్డింగ్స్ ఇక్కడ కూడా బాగుంటాయి, ఇక్కడ కూడా మంచి ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, అక్కడ మంచి ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, బట్ డిపెండ్స్ అట్లా. ఓకే ఓకే, ఫైన్. సో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి జనరల్ గా నువ్వు నీలో క్వాలిటీ అయితే నాకు తెలుసు. బేసిక్గా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం, బేసిక్గా చెఫ్ వర్క్ అంటారు చూసినావా, అలా ఏదైనా స్టోరీ చెప్పినా కూడా ఏదైనా ఈవెన్ చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తావు. బేసిక్ ఏదైనా మన ఫ్రెండ్షిప్ మెమరీస్ అయినా, ఏదైనా స్టోరీ అయినా, నువ్వు మాకు ఏదైనా నేరేట్ చేయాలన్నా. సో నాకు తెలిసి నీకున్న ఆ క్వాలిటీకి ఆర్కిటెక్ట్ కరెక్ట్ సెట్ అవుతుంది అనుకుంటున్నా, అండ్ యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ప్రెసెంట్ హైదరాబాద్ లో ఎంత టీం ఎంత మంది ఉన్నారు బేసిక్ గా మీది స్టూడియో 8055? టీం కన్నా ముందు ఇందాక మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో కేపీ, సో ఈ నెరేటివ్ చెప్పటం ఏదైతే బాగా వచ్చు, స్టోరీస్ చెప్తాం. సో నిజంగా కూడా ఒక ప్రోడక్ట్ ఒకటి తయారు చేసినప్పుడు ఎవరికైనా ఓకే టు సెల్ ఇట్, దట్ ఈస్ సెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు సెల్ చేయాలి అని అంటే యూ షుడ్ బి ఏబుల్ టు అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ కదా. అసలు నువ్వు ఏం తయారు చేసావు నువ్వు అనేది చెప్పలేకపోతే నువ్వు అది తయారు చేసిన దాన్ని అమ్మలేవు. సో అది నీ ఇంట్లో పెట్టుకోవాలి, రైట్? సో ఆబ్వియస్లీ మనం ఒక దీనికి ఒక బిజినెస్ యాంగిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నీ ప్యాషన్ ఉంటుంది,
అండ్ దీన్ని నువ్వు కరెక్ట్ గా నీ ప్యాషన్ ని నువ్వు నడిపించుకోవాలి అని అంటే ఆబ్వియస్లీ బిజినెస్ రన్ అవ్వాలి, రైట్? సో దాని ప్రకారంగా వెళ్తున్నాం అనమాట. ఓకే. సెకండ్ థింగ్, ఇప్పుడు టీం ఎంత మంది అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఆల్మోస్ట్ లైక్ 2 or 3 people when we started, like 5.5 ఓకే. years back. ఇప్పుడు ఐ థింక్ వీఆర్ 12 ప్లస్ అని చెప్పొచ్చు. నైస్. 12 ఓకే. పర్మనెంట్ ఎంప్లాయీస్ 12 ఉన్నారు. అండ్ దెన్ ఇంటర్న్స్ వీళ్ళందరూ వస్తా ఉంటారు, టర్మ్ ప్రకారంగా మారుతూ ఉంటుంది అన్నమాట అట్లా. ఓకే. ఓకే. ఫైన్. సో ఇప్పుడు మెయిన్ ఆర్కిటెక్చర్లోకి వెళ్దాం. సో ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్త చెప్పాలి, అందరికి అర్థమయ్యేటట్టు ఆర్కిటెక్చర్. సో బేసిక్గా నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పటికి కూడా ఆర్కిటెక్ట్ అంటే నాకు ఫస్ట్ వచ్చేది బ్రెయిన్లకి ఇంటీరియర్ డిజైన్. సో నేను ఏమనుకుంటా అంటే ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైన్ సేమ్ అనుకుంటా చాలా రోజులు. నువ్వు నాకు చెప్పిన దాకా కూడా తెలియదు. సో దాని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు, వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి ఆర్కిటెక్ట్ కి ఇంటీరియర్ డిజైనర్? చెప్తా. ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనరే కాక అసలు ఏ బిల్డింగ్ కట్టాలన్నా గానీ ఇంకా కొంతమంది కన్సల్టెంట్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే. ఓకే, సో ఇప్పుడు సరే ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైన్ టాపిక్ దగ్గరనే ఆగుదాం. ఓకే, ఆర్కిటెక్ట్ ఏంది, ఇంటీరియర్ డిజైనర్ ఏంది అంటే, ఆర్కిటెక్ట్ అనేవాడికి ఇప్పుడు ఒక ల్యాండ్ ఇచ్చి దాన్ని ఫ్రమ్ ద స్టార్టింగ్ ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో వాటన్నిటిని డిజైన్ చేసేవాడు ఆర్కిటెక్ట్. ఓకే, అండ్ దెన్ ఇది ఎక్స్టర్నల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బై కన్సిడరింగ్ ఇంటర్నల్ స్పేసెస్ యూ హ్యావ్ టు డిజైన్ ఎవ్రీథింగ్, ఒక బిల్డింగ్ బ్లాక్ మొత్తం. ఓకే, అండ్ దెన్ అదర్ దాన్ దట్ ఇంటీరియర్స్ అంటే రైట్. సారీ టు డిస్టర్బ్. సో నీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను అనుకో, సో డైరెక్ట్ నేను అప్రోచ్ అవ్వడం ఆర్కిటెక్ట్ ని అప్రోచ్ కావాలి బేసికల్. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. ఆర్కిటెక్ట్ ని అప్రోచ్ అవ్వాలి. ఓకే. అండ్ ఇల్లే కాదు, ఇల్లు, హాస్పిటల్, బిల్డింగ్, ఎనీ బిల్డింగ్ లైక్ హోటల్, కెఫేస్, ఇండస్ట్రీస్, ఎనీథింగ్, ఏదన్నా ఒక బిల్డింగ్, ఎనీ బిల్డింగ్, బ్రిడ్జ్లు ఇవన్నీ వేరే స్పెషలిస్టులు చేస్తారు వేరే వాళ్ళు. బట్ ఎనీ బిల్డింగ్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ రిలేటెడ్ టు బిల్డింగ్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తాడు. ఓకే, ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తాడు అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఆర్కిటెక్ట్ ఒక్కడే కాదు, దానికి కొంతమంది కన్సల్టెంట్స్ ఉంటారు. అందరు కన్సల్టెంట్స్ ని హైర్ చేసేది కూడా ఆర్కిటెక్ట్, రైట్? సో అది మనం డీటెయిల్ గా తర్వాత చెప్దాం. ఓకే, ఇప్పుడు ఏం చెప్పమన్నా, ఆర్కిటెక్చర్ తర్వాత ఇంటీరియర్ డిజైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంటీరియర్స్ అంటే ఏంటి అని అంటే, ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ లేకపోతే ఒక ఇండివిజువల్ ఫ్లాట్ మీరు కొంటా ఉంటారు కదా ఇన్ జనరల్. సో ఇప్పుడు కొన్న తర్వాత ఏం చేస్తారు, ఇంటీరియర్స్ చేస్తారు. అంటే మరి మిగతాదంతా ముందరది ఏంటిది, ఆర్కిటెక్చర్. అదేందా, ఇప్పుడు చాలా మంది కట్టిన ఇల్లులు కొంటారు కదా. సో కట్టిన ఇల్లు అనేది ఏదైతుందో అది ఆర్కిటెక్చర్ అయితే, కట్టిన తర్వాత చేసేది ఇంటీరియర్స్, ఒకవేళ సపరేట్ చేయాలంటే. బట్ జనరల్ గా ఆర్కిటెక్ట్స్ ఎవరు కూడా ఇంటీరియర్స్ అంటే ఏంది, ఆర్కిటెక్చర్ ఏంటి అనేది సపరేట్ చేయరు, మొత్తం ఒకటే ఎంటిటీ లాగా చూస్తారన్నమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్ వచ్చిందంటే సైమల్టేనియస్లీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇంటీరియర్ డిజైన్ కూడా చేయాలి. ఇంటీరియర్ డిజైన్ ఎప్పుడైతే చేస్తామో దాన్ని ఆలోచించుకొని ఆర్కిటెక్చర్ చేస్తాం అట్లా. సో అంటే అందరితో కొలాబరేట్ అవ్వాలి ఎట్ ద సేమ్ టైం, లైక్ ఇంజనీర్స్ తోటి, కాంట్రాక్టర్స్ తోటి, ఇంకా వేరే. సో ఆ పాయింట్ ఒకవేళ చెప్తే ఇప్పుడు ఆర్కిటెక్చర్ చేయాలి అంటే, నాకు ఒక ప్లాట్ ఉంది అని చెప్పి ఒక క్లయింట్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఆర్కిటెక్చరల్ అండ్ ఇంటీరియర్ డిజైన్, తర్వాత ఇంకెంతమంది కన్సల్టెంట్స్ వస్తారో అన్ని మొత్తం ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ముందరికి వెళ్తాం అనమాట. ఇప్పుడు దాని స్టోరీ ఏంటి అని అంటే, అసలు ఆర్కిటెక్చర్ ఒకటి ఉంటుంది కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ ఉంటుంది, స్ట్రక్చరల్ కన్సల్టెన్సీ ఉంటుంది, ఎంఈపీ కన్సల్టెన్సీ ఉంటుంది, తర్వాత ల్యాండ్స్కేప్ కన్సల్టెన్సీ ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఉంటుంది. ఇవన్నీ కన్సల్టెన్సీస్ ప్రతిదానికి రావాలి. దీని తర్వాత లైటింగ్ డిజైన్ కన్సల్టెన్సీ ఉంటుంది, తర్వాత ఆర్టిస్ట్స్ కూడా ఉంటారు అన్నమాట ఇన్వాల్వ్ అయ్యేది కొన్ని ప్రాజెక్ట్స్ లలో. ఓకే, సో ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్స్ లలో ఇన్ జనరల్ వాడేవి ఒక 4, విచ్ ఈస్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, స్ట్రక్చరల్ అండ్ ఎంఈపీ. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, ఆర్కిటెక్చర్ చెప్పా, ఇంటీరియర్ డిజైన్ చెప్పా, రైట్? సో ఇప్పుడు ఎంఈపీ ఏంటి, స్ట్రక్చరల్ ఏంటి. స్ట్రక్చరల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, మరి మీరే ప్లాన్లు ఇస్తే అనేది చాలా మంది క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ అనే వాళ్ళు అసలు జనరల్ గా మనకు ఆర్కిటెక్చర్ లో ఎక్కడ ఉండరు అనమాట. సివిల్ ఇంజనీర్ స్ట్రక్చరల్ గా వాళ్ళకు ఒకవేళ వాళ్ళ వీళ్ళు ఏమంటారు, వాళ్ళు స్టడీ చేస్తే స్ట్రక్చరల్ ఇంజనీర్ లాగా అయితే దెన్ వాళ్ళు మనకి ఉపయోగపడతారు. ఎస్, అది స్పెషలైజేషన్. ఓకే, సివిల్ ఇంజనీర్ అనగానే వెంటనే ఆర్కిటెక్చర్ లో యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సివిల్ ఇంజనీరింగ్ తర్వాత దెన్ యూ డూ
దాన్ని ఏమంటారు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ చేస్తారు. స్పెషలైజేషన్ చేస్తారు. స్ట్రక్చరల్ గా స్పెషలైజేషన్ చేసిన తర్వాత దెన్ వాళ్ళని మనం కన్సల్టెన్సీకి హైర్ చేసుకుంటాం. మేము డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఏ బిల్డింగ్ అయితే డిజైన్ చేస్తాడో ఆ బిల్డింగ్ లో ఖచ్చితంగా స్ట్రక్చరల్ ఇంజనీర్ అనేవాడు ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఓకే ఓకే, ఓకే సో ఇప్పుడు దాంట్లో వాళ్ళ జాబ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఎక్కడైతే కాలమ్స్ ప్లేస్ చేసామో, ఎక్కడైతే స్లాబ్స్ ఉన్నాయి, వాటి లెవెల్స్ ఉన్నాయి, వీటన్నిటిలో కూడా రెయిన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కానీ, అండ్ దెన్ స్టీల్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, కాంక్రీట్ గ్రేడ్స్ కానీ, కాంక్రీట్ కి సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు అన్నమాట. ఓకే ఓకే, ఓకే అండ్ దెన్ వాళ్ళని కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే మళ్ళీ ఆర్కిటెక్ట్ కోఆర్డినేట్ చేస్తాడు. మీకు ఓవరాల్ ఓకే ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ టాక్ టు అన్ ఆర్కిటెక్ట్ అండ్ హీల్ డూ యువర్ బికాస్ జాబ్ ఈజీ, అందరితో మాట్లాడు. ఓకే అదే అదే అండ్ దెన్ MEP. ఓకే MEP అంటే ఏంటి అని అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కన్సల్టెంట్. ఓకే ఓకే, సో మెకానికల్ అంటే ఏసీస్, తర్వాత ఎలివేటర్స్, ఎస్కలేటర్స్, ఇవన్నీ దీనికి సంబంధించింది అనమాట. అండ్ ఓకే దెన్ ఎలక్ట్రికల్ అంటే మనకి ఎలక్ట్రికల్ లైటింగ్ కి కావచ్చు, ఫ్యాన్స్, లైట్లు, ఇవన్నీ స్విచ్ బోర్డ్స్, వీటి డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, CCTVలు, కెమెరాలు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ దెన్ ప్లంబింగ్ అనగానే ప్లంబింగ్. సో ప్లంబింగ్ అంటే కోర్ కట్స్, దాని ప్లంబింగ్ ఎక్కడికి, ఏ పైప్ ఎంత డయా పైప్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా చేయాలి, దాని డీటెయిల్స్ ఏంది, తర్వాత STPs కడతారు, వాటి డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ కూడా ప్లంబింగ్ కి ఓకే సంబంధించినవి ఇస్తారన్నమాట. ఓకే సో మీకు ఇంకా మెకానికల్ లో ఈ ఫైర్ ఫైటింగ్ ఇవన్నీ సంబంధించినవి కూడా వస్తాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ కి ఎన్ని కావాలి అనేది మనం ఫిల్టర్ చేసుకుంటాం అనమాట. అదే రెసిడెన్షియల్ కి ఎన్ని కావాలి, హాస్పిటల్ కి ఎన్ని కావాలి, హాస్పిటల్ అనగానే మళ్ళీ ఆక్సిజన్ పైపులు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటది, చాలా ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కి ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది, దాని ప్రకారం మనం కన్సల్టెంట్స్ హైర్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ అని ఉంటాడు. ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ అంటే ఏంటి, మనం చెట్లు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలాంటి చెట్టు పెట్టాలి, దేని పక్కన ఏ చెట్టు పెట్టాలి, ఎన్ని లేయర్స్ లో పెట్టాలి, ఏ హైట్ పెట్టాలి, ఈ హైట్ చెట్టు పెడుతున్నాం అంటే ఎంత తవ్వాలి, ఒకవేళ వేరే ఫ్లోర్ లో చెట్టు పెడుతున్నాం అంటే దానికి ఎంత డెప్త్ ఆల్రెడీ ఉండాలి. ఓకే, కుండీ తీసుకుంటే ఎంత సైజ్ కుండీ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక స్టడీ. అది స్పెషలైజేషన్ చేసిన తర్వాతనే వాళ్ళు ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ అవుతారు అన్నమాట. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే బేసిక్ గా మీరు ఈ వర్క్ చేసేటప్పుడు చాలా టీమ్స్ మనతోటి కొలాబరేట్ అవుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్, ఇంకా డిఫరెంట్ వాళ్ళతోటి. సో వాళ్ళ గురించి చెప్తారా స్టెప్ బై స్టెప్ ఎవరెవరు మెయిన్ గా ఇన్వాల్వ్ అవుతారని? సో యాజ్ ఐ సెడ్, ఫస్ట్ మనం ఎప్పుడైతే మన దగ్గర ప్రాజెక్ట్ వచ్చిందో, ఒక ప్లాట్ తీసుకొని, ఈ ప్లాట్ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఒక ఆర్కిటెక్టే మొత్తం బిల్డింగ్ కట్టడు. సో దాంట్లో కొన్ని కన్సల్టెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ, అండ్ దెన్ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ, అండ్ దెన్ యుల్ హ్యావ్ స్ట్రక్చరల్ డిజైన్ కన్సల్టెన్సీ, అండ్ దెన్ MEP కన్సల్టెన్సీ, ల్యాండ్స్కేప్ కన్సల్టెన్సీ, లైటింగ్ డిజైన్ కన్సల్టెన్సీ, అండ్ దెన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ, అండ్ దెన్ సమ్ అదర్ ఆర్టిస్ట్స్ కూడా ఉంటారు అన్నమాట దీంట్లో. ఓకే, సో రెగ్యులర్ గా ఓకే వాడే ఓకే మనం ప్రతి బిల్డింగ్ లో వాడేది ఏంటంటే ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ వాడతాం, ఇంటీరియర్ డిజైన్ వాడతాం, MEP వాడతాం, అండ్ స్ట్రక్చరల్ వాడతాం. ఈ 4 అయితే కంపల్సరీ. ఓకే, ఓకే సో ఇప్పుడు వీటి రోల్స్ ఏంది, వీటి ఏంది రోల్స్ అని అంటే, ఇప్పుడు ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ ఆల్రెడీ చెప్పిన. సో ఇప్పుడు MEP కన్సల్టెంట్ ఏం చేస్తాడు, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ గురించి డిజైన్ చేస్తాడు. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్. మెకానికల్ అంటే మనకి ఎలివేటర్స్ కానీ, ఎస్కలేటర్స్ కానీ, లేకపోతే HVACకి సంబంధించింది కానీ, ఫైర్ ఫైటింగ్ కానీ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాడు. అదే ఎలక్ట్రికల్ కన్సల్టెన్సీ వచ్చేసి ఎలక్ట్రికల్ అంటే స్విచ్ బోర్డ్స్ కానీ, లేకపోతే లైట్స్ కానీ, వైర్స్ కానీ, ఒకవేళ హోమ్ ఆటోమేషన్ ఉంటే దాని గురించి సంబంధించింది కానీ, CCTVs కానీ, వీటి డీటెయిల్స్ ఇస్తాడు. అండ్ దెన్ MEP అంటే ప్లంబింగ్ అంటే మనకి ప్లంబింగ్ కి సంబంధించింది కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, లేకపోతే STPs కానీ, ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తారు అన్నమాట. సో దీంట్లో ఓకే ఏ ప్రాజెక్ట్ వాడాలో దాని ప్రకారంగా వాడతాం. ఓకే, అండ్ దెన్ స్ట్రక్చరల్ డిజైన్ అంటే ఇప్పుడు ఆర్కిటెక్చరల్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ లో స్ట్రక్చరల్ కన్సల్టెన్సీ పాత్ర ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఒక లేఅవుట్ ఇచ్చాడు, అంటే ఒక డిజైన్ ఇచ్చిన తర్వాత దాని 3D అండ్ 2D, దాని తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత దానికి ఫ్రేమింగ్ చేయాలన్నమాట. అంటే కాలమ్స్ ఎక్కడ ఉండాలి, తర్వాత కాలమ్స్ అంటే పిల్లర్స్, కాలమ్స్ ఎక్కడ ఉండాలి, బీమ్స్ ఎక్కడ ఉండాలి, ఓకే తర్వాత మీకు లెవెల్స్ ఏంది, తర్వాత స్లాబ్స్ ఎక్కడ ఉండాలి, ప్రొజెక్షన్స్ ఏంది, ఇవన్నీ ఇచ్చిన తర్వాత దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తాడంటే, దాంట్లో ఉన్న స్టీల్ డిజైన్ చేస్తాడు, దాని తర్వాత కాంక్రీట్ గ్రేడ్ ఏందో చెప్తాడు, థిక్నెస్ ఆఫ్ ద స్లాబ్ చెప్తాడు. ఓకే, సో ఇవన్నీ డీటెయిల్స్ స్ట్రక్చర్ కి సంబంధించి ఇస్తారన్నమాట. దీన్ని ఇచ్చిన తర్వాత దెన్ ఇమీడియట్ గా మనం ఫూటింగ్స్ ఇవన్నీ డ్రాయింగ్స్ తీసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే అండ్ దెన్ సో బేసిక్ గా తర్వాత యా
సో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారంట ప్రతి ఒక్కరితోటి కోఆర్డినేట్ చేయాలి. ఎస్ ఈవెన్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ కూడా చాలా వాటిలో ఇన్వాల్వ్ అవుతారు, లైటింగ్ డిజైనర్స్ ఇన్వాల్వ్ అవుతారు, అన్ని డిపెండ్స్ ఆన్ క్లయింట్ అండ్ ఇది దాని ప్రకారంగా. యా ఓకే ఓకే ఓకే. ఇంకొకటి, సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే బెస్ట్ అంబియన్స్ ఉంటే చుట్టుపక్కల మంచిగా ఉంది అనుకోండి, అది మనకి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అంబియన్స్ చాలా బాగుంది అనుకోండి, వర్క్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంది అని బేసిక్ గా మనం వింటుంటాం ఎక్కడైనా. సో ఇప్పుడు చాలా మందికి గూగుల్ వర్క్ చేయాలని ఉంటుంది జస్ట్ బికాస్ గూగుల్ ఆఫీస్ బాగుంటది అని చెప్పేసి. సో దీన్ని మీరు హౌ యూ సపోర్ట్ దిస్ అండ్ ఆర్కిటెక్చర్ ఇందులో ఎంత రోల్ ప్లే చేస్తుంది అని అనుకుంటారు మీరు? రైట్. సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ తర్వాత మీరు అనేది ఇంటీరియర్ డిజైన్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. ఎప్పుడైతే ఇంటీరియర్ డిజైన్ కిందకి వచ్చిందో, ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయి. ఈ ఆఫీస్ స్పేసెస్ లో మేజర్ గా మనకి ఏముంటది, ఎప్పుడైనా ఆఫీస్ వాళ్ళు కానీ తయారు చేయాలంటే కూడా ఒక కమర్షియల్ ప్లేస్ తీసుకుంటారు. కమర్షియల్ స్పేస్ లో వాళ్ళకి కావాల్సిన ఏరియా ఉందా లేదా చూస్తారు. ఓకే, సో ఇంత ఎస్ఎఫ్టీ ఏరియా కానీ ఇంత స్క్వేర్ మీటర్ ఏరియా కానీ ఉందన్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంది అనేది ఆర్కిటెక్ట్స్ చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ షుడ్ ఆల్సో సపోర్ట్ వీళ్ళు ఏదైతే ఫంక్షనాలిటీ ఆస్పెక్ట్ గూగుల్లో అందరికీ వాట్ ఎవర్ ఇవన్నీ ఉన్నాయో, బిల్డింగ్ ఒక ప్రాపర్ లైటింగ్ వెంటిలేషన్ ఇస్తుంటేనే దెన్ ఇంటీరియర్ డిజైన్ లో మనం దాని ప్రకారంగా ఇంకార్పొరేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దాని ప్రకారంగా సర్వీసెస్ ఇవన్నీ కూడా కమర్షియల్ బిల్డింగ్ లో మీరు చూస్తే టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి, తర్వాత ఏసీస్ కి మెయిన్ యూనిట్స్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా కోర్ ఐటమ్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మిగిలిన స్పేస్ లో లేఅవుట్ డిజైన్ చేయాలి. లేఅవుట్ డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు మీరన్న పాయింట్ ఏదైతే ఉందో, డెఫినెట్ గా ఒక 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 పర్సన్ దాంట్లో వర్క్ చేసేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ ఏంది అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. అంటే మన వర్కబుల్ కండిషన్స్, జస్ట్ వాడు అక్కడ ఒక కెఫ్టేరియా పెట్టి కాఫీ పెట్టి తర్వాత వెండింగ్ మిషన్ పెట్టి పక్కన ఉన్న డెస్క్ వేసి మీకు ఒక 4 చైర్లు వేసి ఒక 2 క్యాబిన్లు ఉంటే ఆఫీస్ అయితే అవ్వదు. సో దానికి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాని స్పేసింగ్ ఏంది, ప్రతి చైర్ కి మధ్య స్పేసింగ్ ఎంత ఉండాలి, చైర్ వెనక ఎంత స్పేసింగ్ ఉండాలి, తర్వాత వాడు అక్కడ నిలబడ్డాడు, వాడు వర్క్ చేస్తున్నాడు అంటే వాడి లైట్ ఎక్కడ పడాలి, ఎక్కడ ఎగ్జాక్ట్ పడితే వాడి షాడో పడకుండా ఉంటది. ఓకే, తర్వాత దీంట్లో మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం ఆటోమేషన్ అనేది కమర్షియల్ స్పేసెస్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే మనం ఎక్కడైతే వెళ్తున్నామో అక్కడ లైట్లు ఉంటాయి, అక్కడ లేవో అక్కడ లైట్లు ఉండవు. ఓకే, మనం ఓవరాల్ గా స్పేసెస్ ని డిజైన్ చేసినప్పుడు మనకి ఫంక్షనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫంక్షనాలిటీ అంటే ఏంటి, నేను ఇక్కడ వర్క్ చేశా, నేను దాని తర్వాత ఇప్పుడు మేము మాకు ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు నాకు ఒక మేనేజర్లు 4 ఉంటారు, తర్వాత అకౌంటెంట్స్ ఇంతమంది ఉంటారు, అడ్మిన్ వాళ్ళు ఇంతమంది ఉంటారు, ఈ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటది, ఈ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండాలి. సో ఇవన్నీ ఎందుకు చెప్తారంటే దేని తర్వాత ఈ పర్సన్ ఇక్కడ నుంచి అడ్రస్ చేయడానికి లేచి ఎక్కడికి వెళ్తాడు. ఓకే, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ కనెక్టివిటీని ప్రాపర్ గా దృష్టిలో పెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం ఇప్పుడు ఒక పర్సన్ ఒక 2-3 lakhs స్క్వేర్ ఫీట్ ఫ్లోర్ ప్లేట్ లో ఎక్కడో మూలలో కూర్చున్న వాడికి నియర్ బై లో టాయిలెట్ ఉందా లేదా, ఒక నియర్ బై లో వాడి కెఫ్టేరియా ఉందా లేదా, లేకపోతే అందరూ కెఫ్టేరియా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండాల్సిన పాత్వే ఎంత విడ్త్ ఉండాలి. ఓకే, సో అక్కడ నుంచి పాత్వే దగ్గర నుంచి మనకి బయటికి లిఫ్ట్ల దగ్గరికి వెళ్తుంటే వాటి సైజులు ఎంత ఉండాలి, అంటే క్రౌడెడ్ స్పేసెస్ ఏంది, అంటే ఫుట్ ఫాల్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనే దాన్ని బట్టి డిజైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయకుండా, అండ్ ఈవెన్ మన ఆర్కిటెక్చరల్ గా ఇందాక చెప్పిన పాయింట్ లో బయట ఉన్న ఫసాడ్ అంటే గ్లాస్ ఫసాడ్ కావచ్చు, లేకపోతే వాల్ కావచ్చు, మనకి లైటింగ్ ఏదైతే వస్తుందో బయట నుంచి, సో దాంట్లో కూడా ఎంత డీటెయిల్ ఉంటుంది అంటే కేపీ, ఒక గ్లాస్ చూస్ చేసుకునేటప్పుడు నువ్వు చూస్తే రెగ్యులర్ గా ప్రతి బిల్డింగ్ కి బ్లూ కలర్ గ్లాస్ ఉంటుంది. ఓకే, సో ఆ బ్లూ కలర్ గ్లాస్ ఎందుకు ఉంటుంది అంటే ప్రతి దానికి ఎస్హెచ్జిసి వాల్యూస్ అని ఉంటాయి అనమాట. గ్లాస్ కొనేటప్పుడు వాడు గ్లాస్ లో రకరకాల టైప్స్ ఉంటాయి. సో దాంట్లో లైట్ హీట్ గెయిన్ ఎంత ఉండాలి, లైట్ ఎంత రావాలి, సో దట్ మనం కర్టెన్ వేసుకోవాలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి, లేదంటే కర్టెన్ లేకపోయినా కానీ వచ్చే లైట్ హీట్ తక్కువ చేసి వచ్చే లైట్ సరిపోతుందా. ఓకే, సో న్యాచురల్ లైట్ మీద మేజర్ గా మన సస్టైనబిలిటీ గురించి కూడా మాట్లాడాలి. న్యాచురల్ లైట్ గురించి లేకుండా ఒక డబ్బా కట్టి దాంట్లో అందరిని వేసి నీకు కడితే అది ఐ డోంట్ థింక్ అది వర్క్ అవ్వదు. ఓకే, సో ఇన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటారు అన్నమాట. ఈ రోజుల్లో సస్టైనబిలిటీ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా అందరూ. కూడా నేను ఎక్కువ చూస్తున్నా. స్టార్టింగ్ నాకు అర్థం కాదు అసలు దేని గురించి మాట్లాడుతారని, కొంచెం రీసెర్చ్ బేసిక్ గా న్యాచురల్ రిసోర్స్ ని ఎట్లా వాడుకోవాలి. ఓకే ఓకే,
సో ఇంకా ఒక ఫన్నీ క్వశ్చన్ బేసిక్‌గా ఆ, బడ్జెట్ ఈ బడ్జెట్ పైసల దగ్గరికొచ్చేసరికి బేసిక్‌గా ఎందులో అయినా గొడవలు ఉంటూ ఉంటాయి. సో, స్పెషల్లీ ఉమ్, బిజినెసెస్ డెమో ఇది. సో, ఉమ్, హౌ యూ జస్టిఫై యువర్ ప్రైసింగ్? ఒకవేళ ఉమ్, ఇప్పుడు మీరు హై టికెట్ క్లయింట్స్ తీసుకుంటారనుకోండి. సో, వాళ్ళకి ఉమ్, లెట్స్ సే ఇప్పుడు నేనొక 1 సీఆర్ ఖర్చు పెడుతున్నా అనుకోండి దేనికైనా ఇల్లుకి. సో, దానికి ఉమ్, మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు బేసికల్లీ? అంటే నా ఇన్‌పుట్స్ కూడా తీసుకుంటారు ఆబ్వియస్‌లీ. ఇప్పుడు నేను ఇల్లు ఉమ్, కట్టించుకుంటున్నా అనుకోండి. నాకు బాల్కనీ ఉమ్, బాగుండాలని చెప్తా. లేకపోతే నాకు వాష్‌రూమ్స్ ఇక్కడ ఉండాలంట. లైటింగ్ పక్కా ఉమ్, రావాలని చెప్తా. హాల్ పెద్దగా ఉండాలి. ఉమ్, సో, ఇవన్నీ చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఉమ్, స్పెషల్‌గా ఉమ్, ఉమ్, కస్టమైజ్డ్‌గా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే ఉంటాయి. సో, ఉమ్, వాళ్ళకి ప్రైసింగ్ మీరు ఎట్లా జస్టిఫై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అనిపించిందనుకోండి. సో, ఉమ్. హౌ యూ డీల్ క్లయింట్స్ ఎట్ దట్ టైమ్? ఎక్కువ ఏమనిపిస్తే నా మన మనం చేసే ఫీజ్ ఇప్పుడు ఎక్కువ చార్జ్ చేస్తేనా ఆహ్, లేకపోతే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అంత ఇచ్చినంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 సీఆర్ కోట్ చేసిర్రనుకోండి. ఉమ్, సో, నేనేమంటే నా 1 సీఆర్‌లో కాదా ఇది బయట చాలా మంది చేస్తుర్రు అని కొంతమంది ఆల్రెడీ రీసెర్చ్ చేసినోళ్ళు చెప్పడము. లేకపోతే మేబీ వాళ్ళకి ఉమ్, తక్కువ క్వాలిటీ ఇస్తుర్రో, వాళ్ళు అవతల ఎలా ఇస్తుర్రో తెలవదు. సో, ఉమ్, ఎందుని హోల్డ్ చేయాలంటే బేసిక్‌గా మీ క్వాలిటీ ఉమ్. తోటి అంటే వాళ్ళని హౌ యూ కన్విన్స్ కాదండి ఐ యామ్ గివింగ్ బెటర్ క్వాలిటీ అనో లేకపోతే ఏదో ఒకటి చెప్తుంటారు కదా! సో, హౌ డు యూ కన్విన్స్ అంటే డిజైన్ బట్టి యుఎస్పి కూడా ఉంటది ఏంటి దాంట్లో. యుఎస్పి సో, యుఎస్పి ఎట్లా? ఏంటి అసలు అసలు యుఎస్పి ఏంటి అనేది అడుగుతున్నాం ఓవరాల్ గా. హ్మ్. ఓకే, హ్మ్. సో హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఏ క్లయింట్ హై టికెట్ లో టికెట్ అనేది పాయింట్ కాదు. ఓకే, ఓకే. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్ తెలుసా, అంటే వాళ్ళకి ఏం కావాలి ఇంట్లో అనేది తెలుసా. ఇంట్లో హ్మ్. ఏం కావాలో 100% ఇంట్లో కానీ లేకపోతే ఎనీ బిల్డింగ్, అసలు ఇప్పుడు ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఇది కడదామా అది కడదామా అని వచ్చిన వాళ్ళనైతే ఏం చేయలేము. అవును. ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు, ఒక ప్లాట్ ఉంది, బిల్డింగ్ కడదాం అనుకుంటున్నా, కింద మాత్రం రెసిడెన్స్, పైన బ్యాంక్ ఇవ్వచ్చు, హాస్పిటల్ కి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు. ఫస్ట్ ఏంటిదని డిసైడ్ అవ్వాలి. ఓకే. ఫస్ట్ ఏంటిదని డిసైడ్ అయితే దాని ప్రకారం డిజైన్ చేస్తాం. అంతేగాని ఇప్పుడు నేను డిసైడ్ చేయలేను కదా నీ ఏరియాలో ఏ బిల్డింగ్ కట్టాలనేది. అవునవును. కస్టమైజేషన్ నేను చేస్తా, నువ్వు నెరేటివ్ చెప్పు. ఓకే. ఇప్పుడు నెరేటివ్ నాకు 100% ఉంటే తప్ప మనం డిజైన్ చేయం. అవును. ఓకే. ఓకే. ఓకే, ఇప్పుడు నువ్వు వచ్చావు నా దగ్గరికి, నాకు ఏదైనా చేసి పెట్టంటే కాదు కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా, నాకు ఇది అవును. చేసి పెట్టంటే అవునవును. అది చేయడానికి దానికి వేరే కన్సల్టెంట్స్ ఉంటారు. నువ్వేం కట్టాలి ఈ ఓకే. ఏరియాలో అనే దానికి వేరే కన్సల్టెంట్స్ ఉంటారు అన్నమాట. ఓకే, ఓకే. చాలా ఓకే. ప్రాపర్టీస్ ఉన్నాయి, నాకు 100 ఎకరాలు ఉంది, అక్కడ 100 ఎకరాలు, ఇక్కడ 100 ఎకరాలు ఉంది, ఎక్కడో ఎకరం ఉంది, నేను ఏం చేయాలి చెప్పానంటే అది వేరే ఓకే. వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నా దగ్గరికి స్పెసిఫిక్ గా నెరేటివ్ తీసుకొని ఇది చెయ్యాలి అని అంటే అందరు నాకు హై టికెట్ క్లయింట్స్. ఓకే, హ్మ్. ఓకే. వాళ్ళకి తెలిసి సబ్జెక్ట్ తెలిసి ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చారు అని అంటే నేను హై టికెట్ క్లయింట్ లాగానే భావిస్తా. ఓకే, ఫస్ట్ థింగ్. ఓకే. రెండోది ఏంటంటే నీకంటూ ఒక వయబుల్ ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఒక కట్ ఆఫ్ ఉంటది ఎవరికైనా కానీ. సో ఈ మధ్యనే అవును. మూవీస్ లో చూస్తున్నాం కదా, కేపీ, నువ్వు నో చెప్పడం తెలియాలి, అన్ని అవును. చేయలేవు. ఓకే, సో ఏం చేయాలి అనేది నువ్వు స్పెసిఫిక్ గా ఒక ఐడియా ఉంటది అన్నమాట. ఓకే, నువ్వు ఓకే. ఓకే. ఇన్ ద ఇయర్స్ ఏవైతే మనం చూసామో అక్కడ మీకు ఈ పర్టికులర్ ప్లాట్ లెవెల్, ఈ పర్టికులర్ ఎస్ఎఫ్టి తర్వాతనే నేను చేయగలుగుతా, అది వాళ్ళకు కూడా వర్కౌట్ అవుతది అని అన్నవే చేస్తున్నాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఓకే. కన్విన్స్ చేయటం అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆర్కిటెక్చర్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ బయట రోడ్డు పై పోతున్న వాళ్ళు ఎవరు రారు. హ్మ్. హ్మ్. అవును. ర్యాండమ్ వాకిన్స్ అసలు నీకు ఉండరు. ఉంటే నీకు ఒక అవునవును. రిఫరెన్స్ ద్వారానో, ఒక బిల్డింగ్ చూసో, లేకపోతే ఒక వీడియో చూసో ఇట్లా వచ్చిన వాళ్ళే ఉంటారన్నమాట. ఎప్పుడో నేను అవునవును. పరిచయం అయ్యి ఎవరి ద్వారానో పరిచయం అయిన వాళ్ళు, లేకపోతే రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, ఓకే. సో నీకు ఆల్రెడీ నీ గురించి తెలుసు వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు నీ గురించి తెలిసినప్పుడు అక్కడ మేజర్ నెగోషియేషన్ ఉండదు. అంటే నేను 20,000 పెడదాం అన్నోడికి 20 లక్షలు అయితే ఇంత డిఫరెన్స్ ఉండదు. అదే. అర్థమైందా. నీ దగ్గరికి వచ్చాడంటే ఒక 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 లెవెల్లో ఆలోచించే వస్తారు అట్లా. ఓకే. ఓకే. ఎందుకంటే నువ్వు చేసే ప్రోడక్ట్ అలా ఉంటది కాబట్టి అట్లా. ఓకే. ఫైన్. ఉమ్, ఒక ఫైనల్ క్వెషన్. హౌ yeah. యూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్కిటెక్ట్స్? సో, హౌ యూ డిఫరెన్షియేట్ యువర్‌సెల్ఫ్ ఫ్రమ్ అదర్ ఆర్కిటెక్ట్స్? సో అదర్ ఆర్కిటెక్ట్స్ అనే దానికన్నా కేపీ నేనేమంటా అంటే, హ్మ్. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళతోటి మనకి పోటీ ఉండదు. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్
పోటీలు ఇట్లా పడి నాకు ప్రాజెక్టులు తీసుకోవాలనే ఆర్కిటెక్ట్ ఉండడు అనమాట. యాటిట్యూడ్ ఉండదు ఆర్కిటెక్ట్స్ కి. ఓకే ఆ, ఓకే ఎట్లా ఉంటాడు అంటే నా దగ్గరికి వచ్చి ప్రాజెక్ట్ అడిగితే గానీ నేను చేయను అన్నట్టే ఉంటది అన్నమాట అందరికి. ఓకే. సో ఇప్పుడు దానికి మరి నీకు బిజినెస్ ఏం వస్తుంది? నువ్వు ఎక్కడ ఆఫీస్ లో ఒక గల్లీలో కూర్చొని పైన పెంట్ హౌస్ లో కూర్చుంటే నీకు బిజినెస్ ఏం వస్తుంది అంటే, see, దానికి ఎలా ఆన్సర్ చెప్తాం, మేము బోర్డులు అయితే పెట్టకూడదు యాజ్ పర్ రూల్స్. ఇప్పుడు దీనికి దాని ప్రకారంగా మేము ఏం చేస్తాం, కలిసినప్పుడల్లా మేము ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు నేను అలా ఓకే మాట్లాడటం వల్లనే నాకు రైట్ వచ్చినాయి. నువ్వు అంతేగాని ఓకే ఓకే కేపీ దగ్గర నేను ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతా కానీ కేపీ నీ ఇల్లు కడితే నాకు చెప్పరా, ఇట్లాంటివి ఉండవు. ఓకే ఓకే ఓకే. సో నేను ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతుంటే నీకు ఆల్రెడీ నాకు సబ్జెక్ట్ తెలుసు అని తెలుసు కాబట్టి, ఓకే మీ ఫ్రెండ్ ఎవరైనా కట్ట అనే టాపిక్ వచ్చినప్పుడు హరే శర్మ దగ్గరికి వెళ్ళు అని అంటాం అనమాట. అది అది దట్ ఈస్ హౌ వి జనరల్లీ గెట్ అట్లా. ఓకే ఏం సో టాపిక్ ఉండే నేను మర్చిపోయాను యాక్చువల్గా. సారీ. హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హౌ ఆర్కిటెక్ట్స్ యూర్ అని డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ కదా. సో ఓకే. సో ఈ పాయింట్ లో ఆర్కిటెక్ట్స్ నుంచి డిఫరెన్స్ కన్నా నేను రెగ్యులర్ గా చెప్తా. ఇప్పుడు నేనేం చేస్తానో చెప్తా, వేరే వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఎవరికి ఓకే తెలియదు వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఓకే. సో నేను వాళ్ళు ఇది చేస్తారు నేను ఇది చేస్తారని చెప్పకుండా నేనేం చెప్తా అంటే, ఆ, నేనేం చెప్తా మా క్లయింట్స్ కి అయితే, ఇప్పుడు నువ్వు నాకు డిజైన్ చేయమని చెప్పావు, నేను రెండు ఆప్షన్స్ చూపించి ఒకటి సెలెక్ట్ చేసుకోమని అయితే చేయను. ఓకే. ఒకటే చేస్తా, ఒకటే ఇస్తాను నీకు ఓకే ప్రెజెంటేషన్. ఒక 15-20 days ఏదైతే వర్కింగ్ డిజైన్ టైం తీసుకుంటామో లీడ్ టైం, దాని తర్వాత నేను ఒకటే ప్రెజెంటేషన్ ఇస్తా. దాని తర్వాత నచ్చలే, దాని దాని దాన్ని ఎందుకు నచ్చలేదు అన్ని డీటెయిల్ తీసుకొని మళ్ళీ చేస్తా. మళ్ళీ ఓకే నచ్చలే అందులో మళ్ళీ చేంజెస్ చేస్తా, మళ్ళీ అందులో నచ్చలే చేంజెస్ మళ్ళీ చేస్తావు చేస్తా, బేసిక్ మళ్ళీ చేస్తా. నువ్వు నచ్చేదాకా చేస్తా నేను. ఓకే ఓకే. డిజైన్ ఎప్పుడైతే నచ్చింది అని అంటామో ఇంకా అక్కడ ఫ్రీజ్ అనమాట. ఇంకా అప్పుడు ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇంకా అవునవును మళ్ళీ చేంజెస్ చేయడానికి ఉండదు. ఎండ్ ఆఫ్ ద అవునవును ప్రాజెక్ట్ దాకా కూడా ఇంకా నువ్వు చేంజెస్ చేయవు దాంట్లో, అవును బికాస్ అసలు నువ్వు ఆల్రెడీ చేసేది కాదు కరెక్షన్స్ కదా అన్ని అది. చేసేసినావు. అవునవును ఇంకా నువ్వు గోడ కట్టేసినావు, గోడ కట్టినావు, పీకినావు అంటే అట్లా అట్లా నడవదు అనమాట. అది చాలా కుదరదు. అవును ఇబ్బంది అవుతుంది. కన్స్ట్రక్షన్ లో అది నడవదు. అవునవును ఓకే చేసే వాళ్ళు ఉన్నారు ఫైన్ బట్ వీ డోంట్ ఎంకరేజ్ అట్లా. ఓకే ఓకే Yeah, yeah. ఓకే నాకు తెలిసి శర్మ మొత్తం బేసిక్స్ అయితే మనం కవర్ చేసాం అనుకుంటున్నా ఆర్కిటెక్చర్ గురించి. సో ఏదైతే ఇంకా ఎవరు చాలా ఫస్ట్ ఉంది మనం ఫస్ట్ టైం నెక్స్ట్ ఏమన్నా. ఫస్ట్ టైం ఈ వీడియో చూసినప్పుడైతే అనుకుంటారు, చూసినప్పుడైతే Right, కొంచెం ఐడియా వస్తుంది అనుకుంటున్నా ఆర్కిటెక్చర్ గురించి. అంటే ఎవరికైనా నచ్చిన right. ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఎవరిని అప్రోచ్ కావాలి ఫస్ట్, సో ఎట్లా, సో ఏంది అవన్నీ అయితే ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. నాకైతే వచ్చింది బేసిక్ గా. ఐ థింక్ Right, అందరికి right, right. అర్థమైంది అనుకుంటా, ఎందుకంటే తెలుగులోనే కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో మాట్లాడినా, Hopefully, ఫ్రెండ్లీ లాంగ్వేజ్ లో. hopefully. ఓకే శర్మ, థ్యాంక్ యూ. నువ్వేమన్నా చెప్పాలంటే ఏం చేస్తావు? లైక్ అంటే యంగ్ ఆర్కిటెక్ట్స్ కి ఏమన్నా మెసేజ్ ఇవ్వాలా అనుకుంటే కూడా యూ కెన్ గివ్, లైక్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే. సో యా, మెసేజ్లు ఎవరు వినర్లే ఇప్పుడు, మెసేజ్లు వినే వాళ్ళు లేరులే ఇప్పుడు. ఇప్పుడు వచ్చే ఆర్కిటెక్ట్స్ అంతా కూడా చాలా హై యాటిట్యూడ్ లెవెల్స్ తోటి వస్తారు బయటికి. సో నైస్. ఆబ్వియస్లీ రియాలిటీ ఈజ్ వెరీ డిఫరెంట్ అవుట్ సైడ్. సో దే ఎక్స్పీరియన్స్ ఓకే అట్లా. ఓకే సరే సరే. ఓకే. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటావు లాస్ట్ కి అయితే. ఎస్ అంతే. ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ ఆల్సో. ఓకే ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ డ్రీమ్ ఉంటది. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఇల్లు కట్టాలి అనేది ఒక డ్రీమ్ ఉంటది కదా, మన ఓన్ హౌస్ అనేది. సో అది మన ఓన్ హౌస్ కి ఎప్పుడైతే వచ్చా అది అవన్నీ పక్కన పెట్టేసి ఆ పింట్రెస్ట్లు, ఇన్స్టాగ్రామ్లు, ఆన్లైన్లు, లేకపోతే వాడు పక్కనోడు కట్టాడు, వీడి పక్కనోడు కట్టాడు, ఇట్లాంటివి కాకుండా స్పెసిఫిక్ గా ఆలోచించండి. వాట్ యూ వాంట్. ఓకే. మన ఏం స్పెషల్ కావాలి? మనకి ఏం ఇష్టం ఉంటుంది. సో ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయా, నాకు ఈ రోగం వచ్చింది, ఇలా అయింది, నాకు చేయి లేవట్లేదు, లేకపోతే కాళ్ళు లేవట్లేదు, నొప్పి లేచింది, ఏం చేద్దాం అనేది ఎట్లయితే నువ్వు బాధలు చెప్పుకుంటావో అట్లనే ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి పోయి కూడా నువ్వు మొత్తం బాధలు చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్ నీకు ఏమేమి కావాలి, నీకు లాస్ట్ ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు సో అవన్నీ మాకు చెప్తేనే అర్థమవుతుంది దట్ నీకు ఎట్లాంటి ఇల్లు కావాలి. అదే అండి. ఓకే అది. సో అది గుర్తుపెట్టుకోవాలంటే. ఓకే థ్యాంక్ యూ శర్మ. థ్యాంక్ యూ. కెన్ యూ రిపీట్ స్టూడియో 8055 అనాలా? 8055. బాస్ అనాలా? స్టూడియో 8055. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బై.